నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, పాల్గొన్న నాయకులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఉపాధి హామీ పథకంలో కాలువలు, చెరువులు తవ్వి గ్రామాలను అభివృద్ధి చేయాలి. ఉండిలో అధికారులను ఆదేశించిన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. టెలికాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా మెకానిక్ దినోత్సవం ర్యాలీ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరిన మోటార్ మెకానిక్లు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఆధ్వర్యం వహించిన పార్టీ నేత వలవల. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో 7,18,00,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ వేలువెన్నులో వెల్లడించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం కొవ్వూరు ప్రజా దర్బార్లో చెప్పిన ఎమ్మెల్యే ముప్పిడి. రైతుల భూములకు రక్షణ కల్పించేందుకే పాస్ పుస్తకాల పంపిణీ రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. జనసేన విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు పదవులు ఇచ్చేందుకు కృషి చేస్తా కొయ్యలగూడెంలో హామీ ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన భీమవరం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి మాట్లాడారు. చైర్మన్ గంటా దిముతులు గారు ఉన్నారు. అలాగే అందరూ కూడా వీరవసరం మండలం నుంచి అధ్యక్షులు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకమై వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పనిచేయడం అనేది చాలా చాలా అభినందనీయం. ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం 39 వార్డుల నుంచి కావచ్చు, వీరవసరం మండలం నుంచి కావచ్చు, రూరల్ నుంచి కావచ్చు, చాలా దూరాల నుంచి వస్తున్నారు పాపం వాళ్ళు. ఇవరకైతే మండి టెండర్లో కూడా వచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు అంత ఇబ్బందులు పడి ఉన్నారు వాళ్ళ సమస్యల మీద. అలాగే వీడో పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా వాళ్ళందరికీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ రోజున అదేవిధంగా మరి సంజన అపార్ట్మెంట్ లో మరి మన ప్రసాద్ గారు వాళ్ళ వాచ్మెన్ పిల్లలిద్దరికీ కూడా వాళ్ళ అందరం కలిసి చాలా చక్కగా పిల్లలకి ఇద్దరు కూడా 8వ తరగతి ఒకళ్ళు, 4వ తరగతి ఒకళ్ళు పిల్లలు వాచ్మెన్ పిల్లలు చదువుకుంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మరి తల్లికి వందనం పేరుతో కూడా 15,000 రూపాయలు పిల్లలందరికీ జమ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉప్పలూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కోళ్ల నాగబాబులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఉపాధి హామీ పథకంలో కాలువలు, చెరువులు తవ్వడంతో పాటు రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వీబీజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభమైంది. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పంచాయతీరాజ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, సెంట్రల్ మినిస్టర్, ఈ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు వారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యంగా మన నియోజకవర్గానికి
చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. మనకు ఆల్మోస్ట్ అన్ని గ్రామాలే, ఒక ఆకివీడు మున్సిపాలిటీ తప్ప అన్ని గ్రామాల్లోనూ మనకి మంచినీటి చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నిటిని కూడా మనం చుట్టూ గతంలో మనం అనుకున్నాం వాకింగ్ ట్రాక్ వేసి సిట్టింగ్కి అన్నిటికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం లైటింగ్ కూడా పెట్టి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా చేయాలి అని. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇటువంటివన్నీ కూడా మనం చేసుకుంటానికి ఒక చక్కటి అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, ఎంపీటీసీ కునుకు రమాదేవులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని పలు శాఖలకు చెందిన అధికారులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన చెప్పారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. దీనికి ప్రత్యేక అధికారులు, పంచాయతీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే మీ సమస్య నా పరిష్కారం యాప్తో పాటు మీడియాలో వచ్చే సమస్యలను పరిగణలోనికి తీసుకోవాలన్నారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో చేపట్టే ఉపాధి హామీ పథకంలో ఈ వర్షాకాలంలో మొక్కలు నాటే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆరిమిల్లి ఉద్బోధించారు. మెకానిక్ దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురు పద్మజ మోటార్ సైకిల్ రిపేరింగ్ వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి వీరి ఉనికిని చాటుకున్నారు. బైపాస్ రోడ్లోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపం వెనుక ఉన్న సంస్థ కార్యాలయం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ప్రదర్శనలో వీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నినాదాలిచ్చారు. అంతకుముందు జరిగిన సభలో సంఘ అధ్యక్షులు నాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తొలి కాలంలో విద్యార్హతలతో సంబంధం లేకుండా రిపేరింగ్ పనులపై శిక్షణ పొంది వృత్తిని కొనసాగించేవారమన్నారు. కానీ నేటి ఆధునిక యుగంలో ఈ వృత్తికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమైందన్నారు. అత్యధిక శాతం మెకానిక్లు దీనిని కూడా నేర్చుకుని వృత్తి నైపుణ్యాన్ని పాటిస్తున్నట్లు వెంకటేశ్వరరావు వివరించారు. దీనివల్లే లక్షల రూపాయల విలువైన వాహనాలు నడవగలుగుతున్నట్లు ఆయన చెప్పారు. అయితే మెకానిక్ల జీవనం మాత్రం ఆర్థిక ఇబ్బందులతో కష్టంగా నడుస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ముఖ్యమైన అంశాన్ని ప్రభుత్వాలు, వాహన తయారీ సంస్థలు పట్టించుకుని మెకానికుల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సిరికోటి సత్యనారాయణ, కోశాధికారి బొక్క నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు పప్పుశెట్టి లక్ష్మీనారాయణరావు, మాజీ కార్యదర్శి చిక్కాల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు షేక్ యాబు, మీసాల ఈశ్వరరావు, తాడేపల్లి ఆదిబాబు, షేక్ పీర్ బాషలు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే జీవనోపాధి రుణాలపై వసూలు చేస్తున్న ఇన్స్పెక్షన్ ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఈ మహిళా సంఘాలు శుక్రవారం హర్షం వ్యక్తం చేశాయి. దీనితో పాటు దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా అమరావతిలో రాష్ట్ర రాజధానిని నిర్మిస్తుంటే దీనిని అడ్డుకునేందుకు గత ప్రభుత్వ నేతలు ప్రయత్నించడం అన్యాయమని తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అమరావతి పరిరక్షణ పేరుతో అల్లరి చేయడం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. అయినప్పటికీ అన్ని అనుమతులతో చట్టబద్ధంగా చేపట్టిన నిర్మాణాన్ని ఏ శక్తి ఆపలేదని వెంకటకృష్ణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా చేపట్టిన కృషికి అన్ని ప్రాంతాల ప్రజలు మద్దతు పలుకుతున్నట్లు ఆయన వివరించారు. దీనినైనా గ్రహించి అభివృద్ధి నిరోధక పాత్రను విడనాడాలని ప్రధాన ప్రతిపక్షానికి ఆయన హితవు పలికారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.